నమస్తే చిట్టిబాబు గారు. నమస్తే సార్, బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి సార్? తెలంగాణలో కేవలం మెదక్ లోక్సభ స్థానానికి మాత్రమే బీఆర్ఎస్ పరిమితమైపోయింది. ఒక పీరియడ్ అలా ఉంటుందమ్మా. ఇప్పుడు బీఆర్ఎస్ పీరియడ్ కొంచెం బీజేపీకి వెళ్ళిపోయింది. బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ అంతా యాంటీ బీఆర్ఎస్ ఓట్ బ్యాంకు యాంటీ కాంగ్రెస్ మొత్తం బీజేపీకి వెళ్ళింది. ఒక్కొక్క టైం అలా ఉంటుంది. ఒక్కోసారి బీఆర్ఎస్ ఓటు బ్యాంకును ఎందుకు నిలబెట్టుకోలేకపోయింది సార్? నిలబెట్టుకోలేకపోవడం కాదమ్మా, ఇప్పుడు అసెంబ్లీలో ప్రజలు తీర్పు ఒక రకంగా ఉంది. అసలు ఒక గంట ముందు వరకు చూస్తే అసలు బీఆర్ఎస్ ఒక్క ఖాతా కూడా ఓపెన్ చేయలేదు. చివరికి మెదక్ లోక్సభ ఒక్క స్థానాన్ని ఇప్పుడు ఓపెన్ చేసింది. ప్రజలు ఓటింగ్ వేసే ప్రజల దృష్టి కేంద్రంలో ప్రభుత్వం మోడీనా రాహుల్ గాంధీనా అది లెక్క. ఇక్కడ బీఆర్ఎస్ ఓటేస్తే వీళ్ళు చేయగలిగేది ఏముంది అన్న ఒక న్యూనం తోటి ఓటర్లు వెళ్ళిపోయారు. బీఆర్ఎస్ ఇవ్వడం వల్ల స్టేట్ కే కదా, వీళ్ళు నేషనల్ లెవెల్లో బీఆర్ఎస్ బీజేపీ తోటి లేదు, కాంగ్రెస్ తోటి లేదు. ఆ లెక్కలో వీళ్ళు నేషనల్ ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్, ప్రైమ్ మినిస్టర్ ఎవరో నిర్ణయించే ఎలక్షన్. ప్రైమ్ మినిస్టర్ ఎవరు నిర్ణయించే ఎలక్షన్ ఆ నిర్ణయం స్థానంలో వీళ్ళు లేరు. వీళ్ళు ఏ కూటమిలో లేరు కనుక వీళ్ళకి ఇయటం వల్ల ప్రయోజనం ఏముంది కనుక ఆ రెండు కూటముల్లో ఎవరో ఒకరికి ఇయ్యాలి అనే లెక్కలో ఓటర్స్ ఆ నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వేశారు. అది చేసినప్పుడు తప్పదు. ఇలాంటి పరిస్థితి వస్తుంది. ఎన్ని రాజకీయాల్లో 10 ఏళ్ళు అధికారంలో ఉన్న తర్వాత వచ్చే సెట్ బ్యాక్స్ అధిగమించి రాబోయే 2029లోకి 2028లోకి ముందుకెళ్లే ప్రయత్నం ఉంటుంది. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ లో గెలుస్తున్నాం. లోకల్ గా ప్రజలు అంటే దీన్ని లోకల్ గానే నిర్ణయం పెట్టుకున్నారు. సార్, ఇప్పుడు బీఆర్ఎస్ నేతల పరిస్థితి ఏంటి సార్? మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ ఓడిపోయిన దగ్గర నుంచి బీఆర్ఎస్ అనేది ఒక్కసారి కూడా పైకి లేచే పరిస్థితే కనిపించట్లేదు. ఎమ్మెల్సీ ఎలక్షన్ లో నిన్నగాక మొన్న గెలిచాం కదమ్మా. కనుక అది ఎంపీ ఎలక్షన్ ప్రజల దృష్టి ఈ నేషనల్ ఎంపీ ప్రధానమంత్రి ఎవరు, ఏ పార్టీ కూటమా లేకపోతే బీఆర్ఎస్ కూడా జాతీయ స్థాయిలో పోటీ చేస్తా అని చెప్పింది కదా. జాతీయ స్థాయిలో ఏ పార్టీ తోటి కనెక్షన్ లో లేవు కదా. ఉంటే అది ఎఫెక్ట్ వేరుగా ఉంటుంది. ఏ పార్టీ తోటి జాతీయ లెవెల్లో ఏ పార్టీ తోటి కనెక్షన్ లో లేవు. మేము జాతీయంగా ఎదుగుదాం అనుకున్నాం. ఈ అసెంబ్లీ ఎన్నికల సెట్ బ్యాక్ వల్ల కొంచెం ఆ ప్రోగ్రామ్ ఆగింది. అది ఫ్యూచర్ చాలా ఉంది. ఫ్యూచర్ 10 ఏళ్ళు అంటే మీరు ముందు 6 నుంచి 7 స్థానాల్లో గెలుస్తుందని చెప్పినప్పటికీ ఇప్పుడు ఒక స్థానం నన్ అనే పరిస్థితి వచ్చింది బీఆర్ఎస్ కి. అదే క్యాల్కులేషన్ లో మా ఓట్లన్నీ కూడా ఈ పాయింట్ ఆఫ్ లో ఇది నేషనల్ ఎలక్షన్ అంటే బీఆర్ఎస్ రీజనల్ నేషనల్ లెవెల్లో ఏమీ లేదు కనుక ఏ పార్టీ తోటి ఏ కూటమితో వీళ్ళు పంచుకోవట్లేదు. ఇప్పుడు సపోజ్ ఎన్డీఏ కూటమిలో ఉన్నా లేదా కాంగ్రెస్ కూటమిలో ఇండి కూటమిలో ఉన్నా అప్పుడు ఆ కూటమి దృష్టిలో వేసేవారు ఓట్లు. ఇది ఏమంటే ఏ కూటమిలో లేవు, మేము 2 కూటమిలో లేవు, మేము ఇండిపెండెంట్ గా ఉన్నాం. అందుకనే ఇండిపెండెంట్ గా ఉన్న మా పార్టీ అంటే ఏ పార్టీకి కూడా పెద్దగా ఆధారం లేదు. వాళ్ళు ప్రజల దృష్టి అంతా నేషనల్ ప్రధానమంత్రి ఎవరిని ప్రధానమంత్రికి మనం సపోర్ట్ చేయాలి. ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణుల పరిస్థితి ఏంటి సార్? ఒకేసారి అన్ని విషయాల్లో డౌన్ ఫాల్ అవుతూ వస్తుంది. ఏమి లేదమ్మా, చీకటి తర్వాత వెలుగు రాక తప్పదు. రైన్ డస్ నాట్ ఫాల్ ఆల్ అట్ వన్ రూఫ్. కనుక ఇప్పుడు వాళ్ళ రూఫ్ మీద వాన కురుస్తుంది. మాకు మొన్నలాగా 10 ఏళ్ళు మా ఇంటి మీద వాన కురిసింది, వెచ్చగా ఉన్నాం. ఇప్పుడు వాళ్ళ ఇంటి మీద కూర్చుంది. కరోనా కొన్నాళ్ళు పెద్ద దీనికి ఏదో డేలా పడిపోవటాలు బాధపడటాలు లేదమ్మా. రీజనల్ పార్టీస్ ఎప్పుడు ప్రాంతీయ తత్వంతో ప్రాంతీయ అభిమానంతో ఏర్పడిన పార్టీకి అడ్డంకులే కానీ మరణాలు ఉండవు. అది తెలుగుదేశం అయినా అది జేడీఎస్ అయినా అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ డిఎంకే అయినా వీటికి ఎప్పుడు కూడా ప్రాంతీయ పార్టీలు కింద పడతో లేస్తూ ఉంటాయి, మరణాలు ఉండవు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే. సో
బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ కాబట్టి ప్రాంతీయ పార్టీ అనే నేపథ్యంతో ప్రజలు ఎక్కువగా ఓటు వేయలేదని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కనుక చూసుకున్నట్లయితే మొత్తం ఆల్ ఓవర్ దేశంలో ఇండియాలో ఉన్న పార్టీ కాబట్టి అందుకని ఆ పార్టీకి ఓట్లు వేశారు కాబట్టి ఈసారి మేమేం బాధపడట్లేదు, నెక్స్ట్ ఎలక్షన్స్లో చూసుకుంటామని చెప్పి బీఆర్ఎస్ పార్టీని లీడర్ ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు ఫోన్లో మనతో చెప్తా ఉన్నారు. సో ఎలక్షన్స్ అనేవి ఒక హోరాహోరీగా సాగుతున్న నేపథ్యంలో ఇటు తెలంగాణ లోక్సభ సెగ్మెంట్లో కనుక చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ ఒకేసారి డబేన్ పడిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ముందు నుంచి ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్తా ఉన్నాయి, వన్ ఆర్ నన్ అన్నట్లు చెప్తా ఉన్నాయి. అంటే ఒక ప్లేస్లో గెలవచ్చు లేకపోతే అసలు గెలవకపోవచ్చు అని చెప్తా ఉంది. మొత్తం టఫ్ ఫైట్ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి మధ్య నడుస్తుంది అని, ఇక ఎంఐఎం ఎలాగో ఒక స్థానానికి మాత్రమే పరిమితమైందని చెప్తా ఉన్నాయి. అదేవిధంగా ఎంఐఎం తన స్థానాన్ని తను అలాగే పెట్టుకుని ఉంది. ఇక ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఇంకో విషయం ఏంటి అంటే ఇప్పటిదాకా హైదరాబాద్ అసెంబ్లీ లోక్సభ సెగ్మెంట్ నుంచి పోటీ చేసిన ఎవరైనా సరే ఎంఐఎం కాక వేరే పార్టీ ఏదైనా సరే 1,00,000 పైచీలకు మెజార్టీ అనేది తెచ్చుకోలేదు. కానీ ఇప్పుడు బీజేపీ పార్టీ నుంచి మాధవీలత 1,00,000 పైచీలకు మెజార్టీ తెచ్చుకొని ఒక చరిత్రని సృష్టించిందనే చెప్పొచ్చు, కొత్త చరిత్ర రాసిందనే చెప్పొచ్చు. ఇక బీఆర్ఎస్ ఒక స్థానానికి పరిమితమైన విషయం గురించి మనము చిట్టిబాబు గారిని అడిగినప్పుడు చిట్టిబాబు గారు చెప్పిన మాట మనం ముందే విన్నాము. సో ఇది ఇప్పుడు తెలంగాణ లోక్సభ సెగ్మెంట్కి సంబంధించి ఒక్కొక్క స్థానంలో ఏ పార్టీ ఎన్నెన్ని సీట్లు గెలుచుకుంది అనేది ఒకసారి చూద్దాము. ఇక కాంగ్రెస్ పార్టీ 8 స్థానాలు, బీజేపీ పార్టీ 7 స్థానాలు, ఒక స్థానంలో వచ్చేమో బీఆర్ఎస్ పార్టీ మెదక్ లోక్సభ సెగ్మెంట్ ఒకే ఒక్క స్థానంలో బీఆర్ఎస్ పార్టీ. ఇక ఎంఐఎం తన స్థానాన్ని తనకు పరిమితమైపోయింది.